నా పేరు జై. 18 ఏళ్ళు పల్లెలో ఉన్నా. ఇప్పుడే పెద్ద చదువు కోసం అని పట్టణానికి వచ్చా. అసలు నేను ఈ వాతావరణంలో ఉండగలనా? ఎలా బతకాలో ఏంటో ఏం అర్థం కావట్లా. పర్లేదు, గది బాగానే ఉంది, నాకు సరిపోతుందిలే. అమ్మతో మాట్లాడదాం. నా ఫోన్ ఏది? మరి నా పుల్ల? టాయ్. హలో అమ్మా, బాగున్నావా? నాకు కొంచెం డబ్బులు కావాలమ్మా. ఎట్టో ఒకట చూసి పంపిస్తాను. నాకు తెలుసమ్మా, నువ్వు నా మంచి అమ్మవి. ఇలా పట్టణానికి వచ్చినప్పుడు వీడికి చదువు, అమ్మ తప్ప వేరే ధ్యాసే లేదు. కానీ కొద్ది సంవత్సరాల తర్వాత మంచి స్థాయికి వచ్చినప్పుడు, బాగా డబ్బులు సంపాదించాక మనవాడు ఎలా మారాడో, వాడి ప్రవర్తన ఎలా మారిందో, డబ్బు వాడిలో ఎంత అహం పెంచిందో చూడండి. బాగుండావా? నువ్వేంటి ఇక్కడ? ఎందుకు వచ్చావు? సర్లే, వస్తే వచ్చావు, నా పని తప్పింది. ఇదిగో తీసుకో. ఎక్కడికి వెళ్తానా? నేనా? పట్నం పోతున్నా. పట్నంలో మా ఫ్రెండ్ గొప్పవాడయ్యాడు తెలుసా? ఆడికి నువ్వేంటి ఇక్కడున్నావు? చెప్పేద్దాం కావట్లేదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? వెళ్ళు. బాగున్నావా? అరే నువ్వా? ఏంది ఇలా వచ్చావు? చూసి వెళ్దామని వచ్చాను రా. సరే పదరా, లోపలికి వెళ్దాం. ఊరెలా ఉంది? అది ఎప్పటికి మారాలే. రారా కూర్చో. ఇదేరా నా ఇల్లు. ఎలా ఉంది? భలే ఉందిరా ఇల్లు. ఇంత పెద్ద టీవీయా? చాలే పట్టుకో. ఇందాకేంట్రా బయట కూడా? ఓహో, పని మనిషి. అదేం లేదులేరా. ఓహో, పట్టణంలో అనుకునే వాళ్ళు ఇలా కూడా వస్తారా? బా వదిలే, అలా కాదులేరా. మా అమ్మ. మీ అమ్మ? అమ్మ అంటున్నావు, మళ్ళీ అట్ట నెట్టేసావేంట్రా? ఏం చేయమంటావురా? పొద్దునే వచ్చింది, డబ్బులు ఇచ్చాను, వెళ్ళమని చెప్పినా వెళ్ళట్లేదు, అందుకే నెట్టేశా. ఏం మాట్లాడుతున్నావురా? అమ్మ అంటే ఎంతో తెలుసా నీకు? ఏయ్, చిన్నప్పటి ఫ్రెండ్ కదా, ఇంట్లోకి తీసుకొచ్చా. అది చనువుగా తీసుకుని ఎక్కువ కూర్చోరా కూర్చో. నువ్వు ఈ స్థాయికి ఎలా వచ్చావో తెలుసా? ఎంతో కష్టపడితే ఈ స్థాయికి వచ్చానురా. నువ్వు పట్టణంలో ఎంత కష్టపడ్డావో తెలియదు గాని, నువ్వు ఈ స్థాయికి రావడానికి మీ అమ్మ ఎంత కష్టపడిందో మాకు తెలుసురా. నువ్వు అడిగిన డబ్బుల కోసం మీ అమ్మ ఎన్ని ఇళ్లలో పాచి పని చేసిందో నీకు తెలుసా?
తండ్రి లేకపోయినా ఆ స్థానం తను తీసుకుని నిన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. గొప్పవాడి అయ్యావనుకున్నా గానీ తల్లిని ఇంత నీచంగా చూసేంత గొప్పవాడి అయ్యావనుకోలేదురా. ఛీ, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. అమ్మా! అయ్యో ఎట్ట తగిలిందయ్యా దెబ్బ. అయ్యో అయ్యో అయ్యో. నన్ను క్షమించమ్మా. మన తల్లిదండ్రులు వాళ్ళు అమ్మా నాన్న కాబోతున్నామని తెలిసినప్పటి నుంచి వాళ్ళ ఇష్టాల్ని వదులుకొని మన ఇష్టాలే వాళ్ళ ఇష్టంగా మార్చుకుంటారు. వాళ్ళ ఆశల్ని వదులుకొని మన ఆశలే వాళ్ళ ఆశయాలుగా మార్చుకుంటారు. వాళ్ళు మనం ఎంతో ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి కష్టపడి శ్రమించి తిని తినక పస్తులుండి మన కోసం ఎంతగానో తాపత్రయపడతారు. అలా కష్టపడి శ్రమించేది మనం సంపాదించే ఆస్తులు అనుభవిద్దామని కాదు, మనం కొని తెచ్చే ఏసీ కారులో తిరుగుదామని కాదు, నా పిల్లలు సంతోషంగా ఉండాలని చిన్న స్వార్థం కోసం. కానీ ప్రస్తుత సమాజంలో ఆ స్వార్థమే భారం అయిపోయింది. ఆ భారానికి మనం బానిసలు కాకూడదని కోరుకుంటూ మార్పు కోసం మా ఈ చిన్న ప్రయత్నం మాతృమూర్తులకు అంకితం. జై హింద్.